యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో మనకందరికీ ఒక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభువారిని మీరు ఎందుకు నమ్ముకుంటున్నారు? లేకపోతే నువ్వు ఎందుకు నమ్ముకుంటున్నావు అమ్మా? యేసుక్రీస్తు ప్రభువారిని వ్యక్తిగతంగా మీ హృదయాలను ప్రశ్న వేసుకోండి. మీరు వాస్తవానికి యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నారు? దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నామో కొన్ని సంగతులు కొన్ని వారాలు కొన్ని నెలల క్రితం మనం నేర్చుకున్నాం. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? నిత్య జీవం కొరకు, రక్షింపబడ్డం కొరకు, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవడం కొరకు. యెహోవా దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని నిత్య జీవంలోనికి నడిపించాలని ఆయన సంకల్పం ఇచ్చాడు. ఆ సంకల్పంలో భాగంగా మనం అందరము ఈ సృష్టిలో మనం అందరం బ్రతుకుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనందరికీ రక్షణ ఇవ్వాలని తండ్రి అయిన దేవుని ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనందరికీ ఆత్మీయ ఆశీర్వాదాలు అనుగ్రహించాలని దేవుని ఉద్దేశం. యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు క్షమించాలి, మనం నీతిమంతులుగా తీర్చబడాలి, మనం నరకం నుండి తప్పించబడాలని తండ్రి అయిన యెహోవా దేవుని ఉద్దేశం. ఇది దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలో ఈ కొన్ని సంగతులు. యెహోవా దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలో నిత్య జీవం, రక్షణ, ఆత్మీయ ఆశీర్వాదాలు. ఆత్మీయ ఆశీర్వాదాల్లో నీతిమంతులుగా తీర్చబడ్డం, పాప క్షమాపణ, దేవుని కుమారులం అవడం, క్రొత్త నిబంధన, పరలోక ప్రవేశం. ఇలాగ ఎన్నో సంగతులు దేవుని ఎందుకు నమ్ముకోవాలో దేవుని గ్రంథంలో మనం కొన్ని నెలల క్రితమే నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు విశ్వసించాలి? అది నా ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు విశ్వసించాలి? పాపులైనటువంటి మనల్ని రక్షించాలని నమ్ముకుంటున్నాం. వ్యక్తిగతంగా మీరు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా విశ్వసిస్తున్నారో అది చెప్పండి. ప్రాణం పెట్టాడని నమ్ముతున్నారు, యేసుక్రీస్తు ద్వారా నిత్యజీవం ఉందని నమ్ముకుంటున్నారు. వాస్తవానికి చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటారంటే, ఏదైనా రోగం తగ్గడం లేదు, ఆ రోగం నయం అవడం కోసం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎక్కువ వాస్తవాలు ఏం వింటాము అంటే, అదిగో రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచాడు అని వింటా ఉంటాం. కాళ్ళు లేని వారికి యేసుక్రీస్తు ప్రభువారు కాళ్ళు ఇచ్చాడు అని, ఏమండి కుష్ఠరోగిని స్వస్థపరిచారని, గుడ్డివాడికి కళ్ళు ఇచ్చారని, పక్షవాయువు గలవాడిని స్వస్థపరిచారు అని, ఏమండి దెయ్యాలు పట్టిన వాడిని దేవుడు విడిపించాడు అని, ఇలాగా ఎన్నో ఎన్నో సంగతులు మనం విన్నాం. అందులో చాలామంది 100కు 70% యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరుస్తారనో, యేసుక్రీస్తు ప్రభువారు ఉద్యోగం ఇస్తారనో, యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకుంటే ఏమండి ఇంటిలో ఉన్న సమస్యలన్నీ పోతాయనో, ఈ రూపాన్ని యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తారు, నమ్ముతారండి. ఆయన శిష్యులు కూడా అలాగే వెంబడించారండి. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులు కాక ఇంకా చాలా మంది వెంబడించారండి యేసుక్రీస్తు ప్రభువారిని. ఇక నేను 3 దినాల్లో, లేకపోతే కొన్ని దినాల్లో, లేకపోతే వచ్చే వారం, లేకపోతే కొన్ని గడియల్లో నేను అప్పగింపబడిపోతున్నాను, నేను శ్రమల పాలవుతాను, మీ మధ్య నుండి దూరం అయిపోతాను అనగానే వీళ్ళు ఆందోళన చెందారండి, కలవరపడిపోయారండి, ఎంతో దిగులు పడిపోయారండి. ఇప్పుడు వరకు మనం అందరూ యేసుక్రీస్తు ప్రభువారి వెనకాల వెళ్ళాము, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేశారు, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో సూచక్రియలు చేశారు, యేసుక్రీస్తు ప్రభువారి వెనకాల వెళితే మనకి ఏ లోటు ఉండదు, ఆహారపు లోటు కానీ దేనికి కూడా మనకు లోటు ఉండదని ఆయన్ని వెంబడించిన వారు అనేక మంది ఉన్నారండి. అటువంటి స్థితిలో సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు వారి హృదయాలను గమనిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మీ హృదయములను కలవరపడనీయుడి అంటాడండి. అంటే హృదయం కలవర పొందుతుంది. ఎందుకు కలవర పొందుతుందంటే, మన మధ్యలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు దూరం అయిపోతారు. ఇప్పుడు వరకు మనతో నడిచిన యేసుక్రీస్తు ప్రభువారు ఇక మనతో ఉండరు, మనం ఒంటరి వారం అయిపోతాం. ఇక మనల్ని నడిపించేది ఎవరు? మనకు ఆహారం పెట్టేది ఎవరు? ఆయన ఉన్నాడనే కదా మనకు ఎవరైనా ఆతిథ్యం ఇచ్చేది,
మార్తా మరియమ్మలు యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని తమ ఇళ్లలోకి ఆహ్వానించినప్పుడు చక్కటి ఆతిథ్యం సిద్ధపరిచింది మార్తా. మరియమ్మే క్రీస్తు పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటుంది. అంత గొప్ప ఆతిథ్యం వాళ్ళు శిష్యులు అనుభవించడానికి గల కారకులు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఉండబట్టే మార్తమ్మ ఇంట్లోకి ఆహ్వానించింది. యేసుక్రీస్తు ప్రభువారు ఉండబట్టే ఎవరిని పరిసయ్యులు కానీ లేకపోతే ఎవరైనా పాపులు యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించారు. పొట్టి జక్కయ్య అయినా సరే యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించాడు తన ఇంట్లోకి. ఇలాగా యేసుక్రీస్తు ప్రభువారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎందుకు వెంబడించారంటే, ఏవో అద్భుతాలు చేస్తున్నాడు, ఏవో చుచుక్రియలు చేస్తున్నాడు, ఆకాశం నుండి ఆహారాన్ని రప్పిస్తున్నాడు, పట్టజాలనేటువంటి ఆ విస్తారమైన ఆహార గంపలను కురిపించాడు, మిగిలిపోయేంత ఆహారాన్ని పెట్టాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో కూడా కొంతమంది ఎందుకు వెంబడించారంటే, ఏదో దొరికిద్ది, ఏదో లోటు పోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తే రోగాలు పోవచ్చు. కుష్ఠరోగులు కానీ, గుడ్డివారు కానీ, కుంటి రోగులు కానీ, ఇలాగ చాలామంది రోగులు ఆయన్ని వెంటబడిపోయారండి. ఆయన్ని వస్త్రపు చెంగి తాకితే చాలు నేను బాగుపడతానన్న మనుషులు ఎంతమందో ఉన్నారండి. ఆయన్ని చూస్తే చాలు, ఆయన స్వరం వింటే చాలు, దావీదు కుమారుడా అని కేకలు వేసిన వారు ఎంతోమంది. ఈనాడు మనము కూడా విశ్వసిస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నాం. మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. క్రీస్తునందు మనందరము కూడా లోకములో ఏ పేరు పెట్టి పిలువబడుతున్నామంటే క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. మనం ఎవరిని నమ్ముతున్నాము, ఎవరిని విశ్వసిస్తున్నాము అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముతున్నాము, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తున్నాం. మన బాధ అయినా, మన కష్టం ఏదైనా సరే క్రీస్తు ప్రభువారికి చెప్పుకుంటూ ఉంటాం. యెహోవా దేవునిది, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవునికి విన్నపం తెలియజేస్తూ ఉంటాం. ఈనాడు మీ గుండెల మీద మీరు చేసుకుని, నేను యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముతున్నాను, నేను యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎందుకు కీర్తించాలి, అసలు యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఏమని విశ్వసిస్తున్నాను అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోకపోతే మనం గురుటి విశ్వాసంలో ఉంటాం, అపనమ్మకంలో ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలో ఒక 3 సందర్భాలు బట్టి మీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏం చేశారని మనం నమ్ముకోవాలి. మనం అందరూ అనుకుంటాం ప్రాణం పెట్టాడు కదా, అంతకంటే ఏం చేశాడు అనుకుంటాం. మనమే సిలువలో మన కొరకు సిలువలో రక్తం కార్చాడు కదా, మన కొరకు సిలువలో శ్రమ అనుభవించాడు కదా, అంతకంటే ఏం కావాలనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు భవిష్యత్తులో మనకేం చేస్తాడో చూద్దాం. అది నేర్చుకున్న తర్వాత మన విశ్వాసం దేని మీద ఆధారపడిందో నేర్చుకుందాం. మన విశ్వాసం యేసుక్రీస్తు ప్రభువారు ఇల్లు ఇస్తాడనా, మన విశ్వాసం యేసుక్రీస్తు ప్రభువారు పెళ్లి కాకపోతే వివాహం చేస్తాడనా, మన యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ రోగం నయం కాకపోతే రోగం నయం చేస్తాడనా, యేసుక్రీస్తు ప్రభువారు కేవలం వీటి కొరకేనా, లేకపోతే దేని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు? మనం దేని కొరకు విశ్వసిస్తున్నాం, మనం దేని కొరకు నమ్ముచున్నాం? 10వ తరగతి పాస్ అవ్వకపోతే యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకో పాస్ చేస్తాడనా, ఇంటర్ పాస్ అవ్వకపోతే యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకో పాస్ చేస్తాడనా? ఇలాగ చాలా మంది నమ్ముకుంటున్నారండి. కానీ మన విశ్వాసం ఎలా ఉండాలో, మన విశ్వాసం దేని మీద ఆధారపడాలో, యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా ఇష్టపడాలో, యేసుక్రీస్తు ప్రభువారిని అసలు ఎందుకు ఇష్టపడాలో నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మన పూర్వం ఏం చేశారో మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఏం త్యాగం చేశాడో మనం నేర్చుకుందాం. మన పిల్లల్ని మనం గద్దిస్తున్నప్పుడు, మన పిల్లలకి మనం బుద్ధి చెబుతున్నప్పుడు, మన పిల్లల్ని సరైన మార్గంలో పెట్టడానికి, నిన్ను కన్నా తర్వాత నిన్ను ఎత్తుకున్నాను, నిన్ను పెంచాను, నీకు అన్నం పెట్టాను, నీకు సమస్తము నీ దగ్గరుండి చేశాను రా, నన్ను నువ్వు తిరగబడ్డావని చెప్తూ ఉంటాం. తల్లిదండ్రులు చేసిన త్యాగాన్ని పిల్లలకు చెబుతూ, పిల్లలకు వివరిస్తూ తల్లిదండ్రుల పట్ల ప్రేమను పెంచడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఈ మధ్యన ఎలక్షన్లు చూస్తూ ఉన్నాం. ఇదిగో మీకు నేను ఇంత చేశాను, అంత చేశాను, నాకు ఓటు వేయండి అని అడిగినట్టు సందర్భాలు చూస్తున్నాం. వాస్తవానికి అలాగే అదే సరైంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నేను మీకు ఏం చేశానో చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. లేకపోతే ఆయన ఏం విడిచిపెట్టాడో జాగ్రత్తగా వినండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 23వ అధ్యాయము 21, అన్నిటికీ కుదురుబాటు కాలము,
అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నాడండి? యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఏం విడిచిపెట్టాడో చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఏం త్యాగం చేశాడో చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఏ స్థితిని వదులుకున్నాడో చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు అటండి, సరైన సమయం వస్తుందట, ఆ సమయంలో పరలోకాన్ని విడిచిపెట్టాలట. అప్పటి వరకు ఎక్కడ ఉండాలి? పరలోకంలోనే ఉండాలి. అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి వస్తుంది. అది ప్రవక్తల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. అంతవరకు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉండాలి? పరలోక నివాసి అయ్యుండుట అవశ్యము అన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాక మునుపు ఆయన నివాసం ఎక్కడ? ఆయన నివాస స్థలం ఎక్కడ? పరలోక నివాసి. ఆయన ఏ నివాసి? పరలోక నివాసి. మీ ఇల్లు ఏంటి అని అంటే మాది డూప్లెక్స్ ఇల్లు. మీ ఇల్లు ఏంటి అని అంటే మాది డాబా. మీ ఇల్లు ఏంటి అంటే పెంకుటిల్లు. నీ నివాసం ఏంటంటే పాకలు. నీ ఇల్లు ఏంటి అంటే రోడ్డు పక్కన. ప్రభువైన యేసుక్రీస్తు నివాసం ఎక్కడండి? పరలోక రాజ్యం, లేకపోతే పరలోకంలో పాపం ఉంటుందా? పరిశుద్ధత ఉంటుంది. పరలోకంలో ఏముంటుందండి? పరిశుద్ధత ఉంటుంది. భూలోకంలో ఏముంది? పాపం భూమి మీద ఉంది. ఈ భూమి మీదకి వచ్చిన ఏ మానవుడైనా సరే పాపంలో పడిపోవలసిందే. యేసుక్రీస్తు ప్రభువారు పాపంలో పడిపోలేదు, కానీ పాపం మీద వేసుకున్నాడండి, అంతే. ఆయనకి మనకు తేడా ఏంటంటే ఆయన పాపం లోకానికి వచ్చాడు, కానీ పాపాన్ని అంటించుకోలేదు. నీ పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి వచ్చాడండి, పరలోకాన్ని విడిచిపెట్టాడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం విడిచిపెట్టాడంటే పరలోకాన్ని విడిచిపెట్టాడండి. ఈ రోజున ఉన్నత స్థాయిని ఎవరైనా విడిచిపెట్టగలరంటే ఊరికినే ఎవ్వరూ విడిచిపెట్టరండి. ఒకవేళ ఆ స్థానానికంటే పై స్థానం వస్తే ఈ స్థానాన్ని వదిలేస్తారేమో, కానీ ఈ స్థానాన్ని వదిలేసి కింద స్థాయికి రావడానికి ఎవరు ఇష్టపడరండి. ఉన్నత స్థితి నుండి దారిద్ర్యపు స్థితికి రావడానికి ఎవరైనా ఇష్టపడతారండి? మనం 3 పూటలు అన్నం తింటున్నాం, చక్కని వస్త్రాలు వేసుకుంటున్నాం, నువ్వు అన్ని విడిచిపెట్టి ఒక చిన్న ప్లేట్ పెట్టుకుని అడుక్కోమంటే అడుక్కునే బ్రతుకు అంటే బ్రతుకుతామండి? ఒకే వస్త్రం, ఒకే కంచం, ఎక్కడ నీళ్లు లేని పరిస్థితి, కడుపు నిండా ఆహారం లేని పరిస్థితి ఉంటుంది. రోడ్డు పక్కన పడుకోవాలి, చెట్లంట్లా పుట్లంట్లా నీ బ్రతుకదే. నీకు ఒక ఇల్లు లేదు, విడిచిపెట్టు బ్రతుకంటే బ్రతకగలడండి? తప్పుపోయిన కుమారుడు ఏమి లేవని తిరిగి వచ్చేసాడండి. ఉండడానికి ఇల్లు లేదని, తినడానికి తిండి లేదని తిరిగి తండ్రి దగ్గరకు వచ్చేసాడండి. ఆ పందులు తినే ఆ పొట్టును తినలేని స్థితిని భరించలేక, సహించలేక తండ్రి ఉన్నాడని గుర్తు తెచ్చుకొని తండ్రి దగ్గరికి వచ్చేసాడండి. ఈరోజు నీవు నేను కూడా ఏదైనా సరే ఒక చిన్న పని చెబితే ఒక స్థితి నుండి దిగజారిపోయి బ్రతుకు అంటే బ్రతకగలమండి? బ్రతకలేవండి. ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాం, ఆనందంగా అనుభవించగలుగుతాం. ఆ ఆనందాన్ని అనుభవించి ఇక అక్కడి నుంచి మనం దిగలేమండి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో దేవుని సముఖంలో దేవదూతల మధ్యలో పాపము లేని ప్రదేశంలో బ్రతికినటువంటి ఆయన దేవుని చిత్తం వల్ల, దేవుని సంకల్పం వల్ల, దేవుని కోరిక మేరకు మన నిమిత్తం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడండి. అదేనండి ఆయన గొప్పతనం, అది ఆయన త్యాగం. యేసుక్రీస్తు ప్రభువారిని ఏదో నామకార్థంగా విశ్వసిస్తున్నారేమో, యేసుక్రీస్తు ప్రభువారు ఏదో స్వస్థపరచు దేవుడు అనుకుంటున్నారేమో. యేసుక్రీస్తు ప్రభువారు నీ నిమిత్తం, నా నిమిత్తం పరలోకాన్ని విడిచిపెట్టొచ్చాడు. గొప్ప భాగ్యం, మహోన్నతమైన స్థలం, దేవదూతలు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్ముడు సంచరించే స్థలం,
పాపము లేని స్థలం, పరిశుద్ధమైన స్థలం, మహిమా స్వరూపంతో నివసించే ఆ స్థాయి, ఆ స్థలాన్ని, ఆ దేశాన్ని, ఆ యొక్క పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు నీ నిమిత్తం, నా నిమిత్తం. అందుకు నమ్ముకోవాలండి యేసుక్రీస్తు ప్రభువారిని. అది తెలుసుకుని నమ్ముకోవాలండి యేసుక్రీస్తు ప్రభువారిని. ఈ రోజున వచ్చిన రోగం మళ్ళా రాకుండా పోతుందా? రోగం నిమిత్తం క్రీస్తుని నమ్ముకుంటే కనుక మరలా రోగం వచ్చినప్పుడు క్రీస్తుని విశ్వాసంలో బలహీనుడు అయిపోతాం. ఉద్యోగం కొరకు నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే ఆ ఉద్యోగం ఒకవేళ పోయిన పరిస్థితిలో బలహీనమైపోతావు. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలి అని అంటే గనక ఆయన మహాపరలోక పట్టణాన్ని విడిచిపెట్టి నీ నిమిత్తం, నా నిమిత్తం పాపుల మధ్యలో నివసించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపమై ఉండి, దేవుని స్వరూపము కలిగిన వారై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకుని, చాలండి. ఆ వచనం మనందరికీ తెలుసు, మనం ఎప్పుడూ చదువుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో సమానుడు? యెహోవా దేవునితో సమానుడు. యెహోవా దేవునితో సమానుడు. ఆ సమానత్వాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడండి. దేన్ని విడిచిపెట్టాడండి? నీ కొరకు, నా కొరకు. సరదాగా ఒక టూర్ వేసాడండి ఆయన, సరదాగా ఒక క్యాంప్ వేసాడండి ఆయన భూమి మీదకి. దేవునితో సమానత్వపు స్థితి, దేవునితో సమానం. దేవుడు ఏ స్థాయిలో ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువారు అదే స్థాయిలో ఉన్నాడు. యెహోవా దేవుడు ఎలాగైతే స్తుతింపబడుతున్నాడో, యెహోవా దేవుడు ఎలాగైతే మహిమ పొందుకుంటున్నాడో, అంతే స్తుతులు, అంతే మహిమ ఎవరికి కూడా చెల్లుతున్నాయి? యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెల్లుతున్నాయి. అటువంటి స్థితిని వదులుకొని వచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకోవాలో నేర్చుకుంటున్నాం, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన ఏం త్యాగం చేశాడంటే పరలోకాన్నే త్యాగం చేశాడు. ఆయన ఏం త్యాగం చేశాడంటే దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్నే వదులుకున్నాడు ఆయన. మనం వదులుకుంటామండి? గుంటూరులో లోదరన్ పాస్టర్లు, సేవకులు కత్తులిచ్చుకుని కొట్టుకు చచ్చిపోయారండి. ఎందుకనంటే ఆ పదవి పోకూడదని. నాకు కావాలంటే నాకు కావాలి, నేను నాయకుని అంటే నేను నాయకునని 2 వర్గాల వాళ్ళు కొట్టుకు చచ్చిపోయారండి. ఎందుకు అనంటే కేవలం చిన్న పదవండి, చిన్న పదవే. ఈ రోజున కూడా పదవుల కొరకు ఎన్ని 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 చేస్తున్నారో మన కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. ఒక వ్యక్తిని దూషించడం, ఒక వ్యక్తి మీద నిందలు పోయడం, లేకపోతే ఏదైనా చేయడానికి తెగిస్తున్నారంటే కేవలం దేనికి? పదవే. చిన్న పదవి. ఎవరైనా సరేనండి, సెలబ్రిటీలైనా దేనికైనా ఏదో దాన్ని ఆశించే భూమి మీద బ్రతుకుతున్నామండి. ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు తప్ప భూమి మీద ఎవరు లేరండి. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన ఏమీ ఆశించకుండా ఉన్నదాన్ని వదులుకొని వచ్చినాడండి ఆయన. ఈరోజున ఎవరున్నారండి ఉన్నది వదులుకొని ప్రజల్ని పరిపాలించే నాయకులు ఎవరు ఉన్నారండి? ఉన్నది త్యాగం చేసేసి ఉన్నదంతా ఊడ్చిపెట్టేసే మనుషులు ఎవరున్నారండి ఈ రోజుల్లో? యేసుక్రీస్తు ప్రభువారు నీ నిమిత్తం, నా నిమిత్తం దేవునితో సమానంగా ఉన్న స్థితిని విడిచిపెట్టి పాపులు నివసించే ఈ స్థాయిలోకి వచ్చాడండి. దేవునితో సమానుడంటే దేవదూతలతో మహిమ, పరిశుద్ధులతో మహిమ భూమి మీదకి రావడం అంటే పాపి కూడా దేవుని మీద ఉమ్మేశాడండి. ఒక వ్యభిచారి, ఒక దొంగ, ఒక గర్వంధుడు, ఒక అహంకారి, అసూయపరుడు, స్వార్థపరుడు అందరూ కలిసి ఆయన మీద నిందలేశారు, అపనిందలేశారండి. ఆ స్థితికి వచ్చాడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరి నిమిత్తం? నా నిమిత్తం, నీ నిమిత్తం. నా నిమిత్తం, నీ నిమిత్తం. పరలోకంలో పొగడబడే స్థాయి నుండి అందరి చేత చీ అనిపించుకుని, ఉమ్మేయించుకుని, కోడలతో కొట్టించుకునే ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే నిన్ను నన్ను రక్షించడానికి మాత్రమే. అందుకు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మాలండి. రోగాల నిమిత్తం కాదు, ఉద్యోగాల నిమిత్తం కాదు, చదువుల నిమిత్తం కాదండి.
నా నిమిత్తం క్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టాడు. నా నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానుడిగా ఉండిపెట్టే ఆ భాగ్యాన్ని వదులుకొని వచ్చేసాడు. దేవా, నా దేవా, ఎందుకు నా చేయ విడిచితివి? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉండలేడండి తండ్రి లేకుండా. యెహోవా దేవుడు లేకుండా ఒక్క క్షణము కూడా ఉండలేడండి. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందన్న మాట క్రీస్తు మాట అండి. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్న మాట క్రీస్తు ప్రభువారిదండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పనంతా కూడా దేవుని పని, దేవుని పని, దేవుడి చిత్తం జరిగించడమే నా పని, అదే నాకు ఆహారం అన్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు. అమ్మా నాన్నలు వచ్చి వెతుకుతున్నప్పుడు నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని నేను నీకు తెలియదా? నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా సహోదరుడు, నా తల్లి, నా తండ్రి అన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినది మొదలుకొని తండ్రి పని చేయడం మొదలు పెట్టాడండి. తండ్రి కోరికను నెరవేర్చడం మొదలు పెట్టాడండి. ఎప్పుడైతే సిలువలో తండ్రి తన చేయిని వదిలిపెట్టేశాడో, సిలువలో క్రీస్తు పాపిగా ఉన్నాడు. పాపిని దేవుడు పట్టుకోడండి. పాపిని దేవుడు దేవుడు ఆవిడ దగ్గరగా ఉండడండి. పాపికి దూరంగా ఉంటాడండి దేవుడు. పాపి మొర వినడండి దేవుడు. పాపి పక్షాన ఉన్నాడండి దేవుడు. పాపి పక్షాన ఉన్నాడండి దేవుడు. పాపిని వదిలేస్తాడండి. పాపిని దూరం పెడతాడండి. పాపిని అసహించుకుంటాడండి. పాపిని చెంతకు చేరనివ్వడండి. మారు మనసు పొద్దుతేనే చేర్చుకుంటాడండి. పాపాలు ఒప్పుకుంటేనే చేర్చుకుంటాడండి. మరలా నేను బ్రతకనంటేనే చేర్చుకుంటాడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క క్షణంలో నా తండ్రి నన్ను విడిచిపెట్టేస్తున్నాడు అనగానే, నా దేవా, నా దేవా, నువ్వు ఎలా నన్ను చెయ్యి విడిచిపెడితివి? ఎప్పుడు నేను వదలలేదు కదా తండ్రి. ఏడుస్తూ ప్రార్థన చేశాడండి. ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా పని చేస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు అడవుల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడండి. ఒంటరిగా ఉన్నప్పుడు తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడండి. ఒంటరిగా ఉన్నప్పుడు కొండల మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. దేవుని సహవాసం అంతా కూడా, యేసుక్రీస్తు సహవాసం అంతా కూడా దేవునితోనే ఉందండి. ఈ భూమి మీదకి రావడమే నీకోసం, నా కోసం ఎంతో వేదనండి. మానసిక వేదన, శారీరక వేదన పొందినవాడు ఎవడైనా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమేనండి. నీ గురించి, నా గురించి కూడా మానసికంగా తప్పించిపోయాడండి. అయ్యో, నిన్ను రక్షించాలి, నిన్ను రక్షిస్తేనే దేవుని సంకల్పం నెరవేరుతుందని దేవునికి తెలుసండి, క్రీస్తుకు తెలుసు. అందుకే ఎలాగైనా సరే ఈ సర్వమానవాళ్ళని రక్షించాలి, తండ్రి చెంతకు చేరాలని కుతూహలంతో, ఆసక్తితో నిత్యము పోరాడండి యేసుక్రీస్తు. కానీ మన విశ్వాసం ఎలాగుందంటే, రోగాల నిమిత్తమో, ఉద్యోగాల నిమిత్తమో, పెళ్ళిళ్ళ నిమిత్తమో, లేకపోతే ఏదో శుభాలు, ఏదో దీవెనల ఆశీర్వాదాలు కావాలని. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎందుకు నమ్ముకోవాలంటే పరలోకాన్ని విడిచిపెట్టాడని. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎందుకు నమ్ముకోవాలంటే దేవునితో సమానుడిగా ఉండట ఆ యొక్క భాగ్యాన్ని నాకు ఎక్కువ, దాన్ని నేను వదలకూడదు అనుకోలేదండి. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాలంతే. దేవుడు ఈ స్థితి, ఈ ప్రాంతం నుంచి, ఈ పరలోకం నుండి నాతో ఉన్న సమానత్వాన్ని వదులుకుని నువ్వు పాపిగా కిందకు వెళ్ళు అన్నాడు. వెళ్ళాడంతే. పోయిన ప్రభుత్వంలో టీచర్స్ని వైన్ షాప్ దగ్గర కాపలా పెట్టారండి. వైన్ షాప్ దగ్గర కాపలా పెట్టారండి. వాళ్ళు ఎంత బాధపడ్డారో. వాస్తవానికి వాళ్ళు మరొకరికి చదువు చెప్పి మరొకరికి మార్గం వేసే ఉపాధ్యాయులు, వారిని తీసుకెళ్ళి ఎక్కడ డ్యూటీలు వేశారంటే గవర్నమెంట్ వాళ్ళు బారుల దగ్గర, వైన్ షాప్, మందు షాపుల దగ్గర వేశారండి. వాళ్ళు ఎంత నలిగిపోయారో. మేమేంటి, మేము చేస్తున్న పని ఏంటి, మా చదువేంటి, ఇక్కడ మేము చేస్తున్న ఉద్యోగం ఏంటి అని నలిగిపోయారండి. నలిగిపోయి ధర్నాలు కూడా చేశారండి. అంటే నేను వారిని నిందించట్లేదు, ప్రభుత్వాన్ని నిందించట్లేదు. ఎవరైనా సరే ఒక ఉన్నత ఉద్యోగం చేసే ఒక వ్యక్తిని తన పని కాని పని చేయమంటే ఎంత బాధపడతారో. నేను చాలామందిని చూస్తూ ఉంటాను. ఎవరికైనా చిన్న పని చెప్తే, ఆ పని నేనా, ఆ పని నేను చెయ్యాలా, ఇంకోళ్ళు చెప్పచ్చు కదా, అంత చిన్నపోయానా నీ ముందు, నేను అంత తక్కువ అయిపోయానా, అంత చేతకన్నా అయిపోయినా, అంత లేనోడిని అయిపోయినా అంటారండి. నేనెంత, నువ్వు నాకు చెప్పే పని ఎంత? పెద్దలు చిన్నపిల్లలకు కానీ చెప్తున్నప్పుడు యవనస్తులు చెప్పే సమాధానం అదనమాట.
యవనస్తులే చిన్న చిన్న పనులు చేయలేని పరిస్థితుల్లో ఉంటారో, ఒక పెద్దవాళ్ళే ఏదైనా ఒక పని చేయాలంటే వయసుని చూసుకుని నేను పెద్దన్నయ్యుండి నన్ను ఈ పని చేయమంటారా అని అడుగుతారు. యేసుక్రీస్తు ప్రభువారు పాలు కారే దేహము కలిగి ఉన్నవాడు, స్వరూపము లేకుండా రూపమే లేకుండా ఏడవబడ్డాడు భూమి మీద. నేను చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటున్నాం, వేటిని ఆధారం చేసుకుని నమ్ముకుంటున్నామో ఎవరికి వారం పరీక్షించుకుందాం. మన విశ్వాసం సన్నగిల్లడానికి గల కారణం, మన విశ్వాసం స్థిరంగా లేకపోవడానికి గల కారణం, మన విశ్వాసం బలంగా లేకపోవడానికి గల కారణం యేసుక్రీస్తు ప్రభువారు ఏం త్యాగం చేశాడో మనకు అర్థం కాకపోవడమే. ఎన్నోసార్లు ఈ వచనాన్ని చదివి ఉంటాం, కానీ ఇలాగ మనం ఎప్పుడు వినుండం. యేసుక్రీస్తు ప్రభువారు ఏం విడిచిపెట్టాడు అని అంటే గనక పరలోకాన్ని విడిచిపెట్టాడు. చెప్పండి అందరూ, యేసుక్రీస్తు ప్రభువారు ఏం విడిచిపెట్టాడండి? పరలోకాన్ని విడిచిపెట్టాడండి. ఎవరి నిమిత్తం? నా నిమిత్తం అనండి, మా నిమిత్తం అనండి, మనందరి నిమిత్తం అనకండి, నా నిమిత్తం అనండి. నా నిమిత్తం పరలోకాన్ని విడిచిపెట్టాడు, నా నిమిత్తం దేవునితో సమానత్వాన్ని విడిచిపెట్టాడు. అందుకు నమ్ముకో దేవుణ్ణి. ఈరోజున్న రోగం రేపు పోద్ది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఇలా నమ్ముకోవాలండి. ఇంకెందుకు నమ్ముకోవాలి అని అంటే ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తం తన ఆత్మస్వరూపిని విడిచిపెట్టి మానవ స్వరూపాన్ని మొదటి అధ్యాయము 14 వచనం. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. శరీరధారి అయి నివసించాడండి. ఎవరండి? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాదు మొదటి వచనం. ఆది యందు వాక్యము ఉండెను. వాక్యము ఎక్కడుందండి? దేవుని యొద్ద ఉన్న వాక్యం. మరలా మాట చెప్తున్నాడు చూడండి, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఎవరై ఉన్నారండి? దేవుడేనండి, దేవుడే. మన మధ్య రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ రోడ్డు పక్కల టిఫిన్లు చేస్తూ, ఆయనే వంట వండుకుంటూ, ఆయనే భోజనం చేస్తున్న పరిస్థితులు చూసినప్పుడు అవి సోనియా గాంధీ కుమారుడు రోడ్డు పక్కల భోజనం టిఫిన్లు తింటున్నాడు అని అనుకున్నాడు. సచిన్ టెండూల్కర్ ఆయన కూడా పలు ప్రాంతాలు దర్శించినప్పుడు ఆయన కూడా రోడ్డు పక్కన స్ట్రీట్లో చిన్న చిన్న హోటల్లో భోజనం చేస్తున్నప్పుడు, అమ్మో సచిన్ టెండూల్కర్ చిన్న చిన్న హోటల్లో భోజనం చేస్తున్నాడు అనుకునేవారు. ఒక సీఎం కానీ ఒక పిఎం కానీ మన ప్లేట్లలో ఏమైనా తింటూ ఉంటే ఎంత వైరల్ అయిపోయి వాళ్ళని ఎంత అభిమానం చేస్తామో. ఏమండి, కులం పేరు చెప్పి నా కులస్తులు అనగానే మనకెంత ఒళ్ళు జజ్జరిల్లిపోద్దో, వాడు నావాడు అనగానే మనం ఎంత పొంగిపోతామో. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరండి? దేవుడండి. ఎవరండి? ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడండి. ఆ వాక్యము శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. నా మధ్య నివసిస్తున్నాడు. అప్పుడు నివసించాడు, ఇప్పుడు నివసిస్తున్నాడు అండి. ఒక సీఎం నీ గ్రామానికి వస్తే ఎంత పరుగులెట్టుపోయి చూస్తామో, ఒక ఎంపీ రోడ్డున వెళ్తున్నప్పుడు ఎలా ఉంటాడో అని చూస్తామో, అంత ఈ భూమి మీద పాదం పెట్టాడండి. ఈ రోజున కమలా చావ్లా ఏదో పేరు ఉంటుందండి, అంతరిక్ష ప్రయాణం చేసిన మొట్టమొదటి స్త్రీ, మన భారతదేశానికి చెందిన స్త్రీ. ఎవరు? గట్టిగా చెప్పండి. కల్పన చావ్లా. ఆమె 1964లో ఆమె వెళ్ళిందండి.
ఇంకొక ఆయన రోహిత్ శర్మ ఎవరో ఉంటారు, ఆయన 1984లో వెళ్ళారండి. రష్యా నుండి ఒక ఇద్దరు, భారతదేశం నుండి ఒక ఆయన, రోహిత్ శర్మ ఏదో శర్మ ఆయన పేరు. 1984 మే ముందు ఏంటండి, ఏప్రిల్ 4వ తారీఖున ఆయన అంతరిక్ష ప్రయాణం చేశాడండి. అంతరిక్ష ప్రయాణం చేసే ముందు వీరికి ఇద్దరికి పోటీ పడిందండి. ఈ భారతదేశం నుండి ఇద్దరికి పోటీ పడిందండి. ఈ ఇద్దరిలో శర్మ అనే ఆయన ఆ చోటుని సంపాదించుకున్నాడండి. ఆ చోటు వచ్చినందుకు ఆయన ఆనందానికి అవధలే లేవండి. అప్పుడు ఇందిరాగాంధీ పిఎంగా ఉన్నారండి. ఆ ఇందిరాగాంధీ గారు ఈ శర్మని అడిగారటండి, మీరు ఆ అంతరిక్షంలోనికి ప్రయాణం చేస్తున్నప్పుడు మన భారతదేశం ఎలా కనిపించింది అంటే, సారే జహాసే అచ్చా ఇందు ఆ మాట చెప్పాడటండి. చాలా బాగుంది అని చెప్పాడటండి. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆస్కార్ అవార్డు ఇచ్చారండి ఆయన. ఎందుకని మన భారతదేశ పౌరుడు మొట్టమొదటిగా అంతరిక్షంలోనికి వెళ్ళాడు అని అతడు వచ్చిన తర్వాత అతడికి గొప్ప సన్మానం చేసి వాళ్ళు అవార్డు ఇచ్చారు. మన భారతదేశంలో వాళ్ళు కూడా అవార్డులు ఇచ్చి ఆయన పొగిడారండి. ఇలాగున చంద్రయాన్ 1 కానీ, చంద్రయాన్ 2 కానీ, చంద్రయాన్ 3 కానీ, ఇలా మనం చేసే ప్రతి ప్రయోగం దేని నిమిత్తం? అంతరిక్షంలో ఏముందో చూడండి. అంతరిక్షానికంటే పైన ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మన భూమి మీదకి, మన మధ్యలోనికి రావడం గొప్ప. మన భూగ్రహం పక్కన ఉన్నటువంటి చిన్న గ్రహం మీదకి వెళ్ళినందుకే ఏ అవార్డులు ఇచ్చారండి? ఆస్కార్ అవార్డులు ఇచ్చారండి. అంతకంటే అంతరిక్షము కంటే పైన ఉన్నది పరలోకం. ఆ పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారిని. ఈయనకి ఎంత విలువ ఇవ్వాలండి? దేవునితో సమానుడిగా ఉండుటకు విడిచిపెట్టేశాడండి. అది భాగ్యమనించుకోలేదటండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ దీన శరీరం, నీచమైన శరీరం అంటాడండి ఫిలిప్పీ పత్రికలో, నీచమైన శరీరం, ఈ దీనమైన శరీరమును ధరించుకున్నాడండి. కుళ్ళిపోయే శరీరం, వాసన కొట్టే శరీరం, అసహించుకునే శరీరం, దాన్ని ధరించుకున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు. అందుకు నమ్ముకోవాలండి యేసుక్రీస్తు ప్రభువారిని. ఎందుకు నమ్ముకోవాలి అంటే, పరలోకాన్ని విడిచిపెట్టాడని, దేవునితో సమానుడిగా ఉండే పరిస్థితిని విడిచిపెట్టుకున్నాడండి. ఏమండి, పాపపు శరీరాన్ని ధరించాడని మనం నమ్ముకోవాలండి. ఆయన త్యాగాన్ని గుర్తించి, ఆయన విడిచిపెట్టినటువంటి ఈ స్థితులు మన జ్ఞాపకం చేసుకుని వాటికి విలువనిస్తూ దేవునికి మనం గొప్ప విశ్వాసాన్ని చూపించాలండి. ఇంకెందుకు దేవుణ్ణి నమ్ముకోవాలి? లేకపోతే దేవుడు ఏం త్యాగం చేశాడు అని అంటే కనుక, శోధింపబడని స్థితి, శోధింపబడే స్థితికి వచ్చాడండి. పరలోకంలో శోధన ఉంటుందండి. పరలోకంలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని శోధించగలరా? యేసుక్రీస్తు ప్రభువుని ఏమండి, ఇదిగో నువ్వు నా కాళ్ళకు మొక్కు అనగలరండి? భూమి మీదకి వచ్చిన తర్వాత సాతానుడి చేత శోధింపబడ్డాడండి. సాతానుడి చేత చాలా రకాలుగా శోధింపబడ్డాడండి. మనుషుల చేత శోధింపబడ్డాడండి. కొంతమంది మనుషులు వచ్చారు, ప్రభు ఇదిగో మేము రోమీలకు పన్ను చెల్లించాలా, కైసరుకు పన్ను చెల్లించాలి, మేము రోమీలకి పన్ను చెల్లించాలా, కైసరుకు పన్ను చెల్లించాలి. శోధించారండి. శిష్యులు కాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అన్నారండి.
ఇలాగ ఎన్నో రకాలుగా యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశారండి? శోధించారండి. ఇప్పటికీ మనం శోధించట్లేదండి యేసుక్రీస్తు ప్రభువుని, ఇప్పటికీ శోధిస్తున్నామండి. దేవుడు నాకు ఏదైనా మేలు చేస్తేనే నిజ దేవుడు, లేకపోతే దేవుడే. ఇప్పటికీ మనం ఆయన్ని శోధిస్తున్నాం. కానీ ఒకప్పుడు పరలోకంలో దేవుని దగ్గర ఉన్నప్పుడు, దేవునితో సమానుడిగా ఉన్నప్పుడు శోధన అనేదే లేదు ఆయన దగ్గర. కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మరణాన్ని చూశాడు. ఇంకోటి ఏంటంటే, మరణం లేని స్థితి నుండి మరణించే స్థితికి వచ్చాడు అనమాట. పరలోకంలో మరణం లేదానికి, భూమి మీదకి వచ్చిన తర్వాత ఏముందండి? మరణం ఉందండి. కనుక యేసుక్రీస్తు ప్రభువుని నీవెందుకు నమ్ముకోవాలని చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలంటే, ఆయన ఏం త్యాగం చేశాడు నీ నిమిత్తం, ఆయన ఏం విడిచిపెట్టొచ్చాడంటే పరలోకాన్ని విడిచిపెట్టొచ్చాడు. 2, దేవునితో సమానుడిగా ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టు. 3, స్వరూపాన్ని విడిచిపెట్టి శరీరాన్ని ధరించుకున్నాడండి. 4, శోధింపబడే స్థితిని పొందుకున్నాడు. ఆ స్థితిని వదులుకొని ఈ స్థితిని పొందుకున్నాడు. 5, అక్కడ మరణం లేదు, కానీ ఇక్కడ మరణం ఉంది. మరణించడానికైనా సిద్ధపడి వచ్చేసాడే తప్ప నేను మరణించకూడదు అని అక్కడే ఉండిపోలేదండి. అందుకు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవాలండి. మరి ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడైతే అది చేశారు. ఏది? పరలోకం విడిచిపెట్టడం, దేవుని దగ్గర ఉండకుండా వచ్చేయడం, లేకపోతే ఆ యొక్క శోధింపబడే ఈ స్థలానికి రావడం, మరణించే ఈ స్థలానికి రావడం, ఇవన్నీ వచ్చాడు, చేశాడు, వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఏమైనా చేస్తున్నాడా యేసుక్రీస్తు ప్రభువారు? యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా అండి మన కొరకు? ఇప్పుడు ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడండి. ఏం చేస్తున్నాడండి? ఆయన రాజై మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆయన రాజుగా ఉండి మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆయన శరీరములో పెట్టుకుని ఆయన మనల్ని కాపాడుకుంటున్నాడు. ఒక రాజు రాజ్యాన్ని ఏం చేస్తాడు అంటే కాపాడుతాడు, సంరక్షిస్తాడండి. ఆ రాజ్యంలో అందరి బాగోగులు చూసుకుంటాడు, ఆ రాజ్యములో అందరి క్షేమాలు చూసుకుంటాడు. ఈ రోజున క్రీస్తు సంఘం అనే ఈ రాజ్యములో ఆయన శరీరంలో ఉన్న మనలందరినీ ఆయన పరిపాలిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఇప్పుడైనా మనల్ని పరిపాలిస్తున్నాడు. భవిష్యత్తులో ఆయన చేసిన పని చూసాం. ప్రజెంట్ ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటంటే రూలింగ్. మనల్ని ఏం చేస్తున్నాడండి? పరిపాలిస్తున్నాడండి. అందుకు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలండి. ఆయన మన నిమిత్తం ఏం చేశాడంటే పాస్ట్లో అంటే పూర్వము ఆయన చేసిన పని ఉంది, ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్న పని ఉంది, భవిష్యత్తులో కూడా ఆయన చేసే పని ఏంటో చూస్తాం. భవిష్యత్తులో కూడా ఆయన ఏం చేస్తాడో చూస్తాం. ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే పూర్వం మన కొరకు ఏం చేశాడో చూస్తాం. ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ప్రస్తుతం మన కొరకు ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. ఏం చేస్తున్నాడంటే రాజ్య పరిపాలన, మనలందరినీ పరిపాలిస్తున్నాడు ఆయన. ఇంకేం చేస్తున్నాడంటే మనందరికీ ఉత్తరవాదిగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే శాంతికరమై ఉన్నాడంట. ఉత్తరవాది అంటే దానికి మాట దేవుని దగ్గర మన పక్షాన ఉత్తరవాది మన పక్షాన మాట్లాడేవాడు.
లాస్ట్లో నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అనే మాటను చూసారా? నేను యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఉత్తరవాది అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షాన విజ్ఞాపన చేయువాడై. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మన పక్షాన ఉత్తరవాదిగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మన పక్షాన విజ్ఞాపన చేయువాడుగా ఉన్నాడు. ప్రజెంట్ ఇప్పుడు చేసే పని ఆయన. మరి భవిష్యత్తులో ఆయన ఏం చేస్తాడు? భవిష్యత్తులో ఆయన ఏం చేస్తాడో చూద్దాం. భవిష్యత్తులో ఆయన ఏం చేస్తాడంటే రెండవ రాకడలో మనలందరినీ పరలోకానికి తీసుకువెళ్ళడానికి వస్తాడు. ఎందుకు వస్తాడండి? భవిష్యత్తులో మనం చనిపోయిన తర్వాత మన సమాధుల్లో నుండి సహితము మనల్ని లేపి తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళడానికి వస్తాడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి. మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును ఏమన్నాడండి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు? నా యందును కూడా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించాలా, విశ్వసించక్కర్లేదండి? విశ్వసించాలా. దేవుని నమ్ముకున్నాం, యెహోవా దేవుని నమ్ముకున్నాం, యేసుక్రీస్తుని కూడా మనం ఏం చేయాలండి? అందుకే అన్నాడండి ఆయన, మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును. ఇందాక ప్రారంభంలో మీకు చెప్పాను, వీళ్ళందరూ ఎందుకు కలవరపడిపోయారు అనుకుంటున్నారు? వీళ్ళందరూ కలవరపాటుకి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారండి, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, మీ కొరకు స్థలములు సిద్ధపరచ. నేను ఎందుకు వెళ్తున్నానంటే స్థలము సిద్ధపరిస్తే నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్తాను, మీ కొరకు సిద్ధపరిచుంచానే ఆ స్థలంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఇంతకంటే గొప్ప భరోసా ఇచ్చే దేవుడు ఎవరైనా ఉంటారండి? ఆయన భూమి మీదకి రావడం, భూమి మీదకి వచ్చిన తర్వాత మనల్ని అందరినీ రక్షించిన తర్వాత మనం అందరం చనిపోయిన తర్వాత పరలోకం తీసుకువెళ్ళడం, మన ఆత్మకు శాంతి నెమ్మదినివ్వడం, ఇంత గొప్ప భాగ్యం ఇచ్చే దైవం మరో దైవం ఉందండి? లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీ హృదయాల్ని కలవరపడకండి, మీరందరూ దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వసించండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పేద్దును. మీకు స్థలములు ఉన్నాయి కాబట్టి మీకు స్థలములు సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో. ఎవరుండిలాగా? మనమందరం ఉండిలాగా. దేవుని గొప్ప మాట చూడండి. విడిచిపెట్టే దేవుడు కాదండి, వదిలేసే దేవుడు కాదండి, ఒంటరి చేసే దేవుడు కాదండి, చెప్పేసి వెళ్ళిపోయేవాడు కాదండి. చెప్పేసి వెళ్ళిపోయేవాడు అలా మనం నాయకుల్లో చూస్తాం, అధికారుల్లో చూస్తాం, చేద్దాం అని నాయకుల్లో చూస్తాం. మన యేసుక్రీస్తు ప్రభువారు, మన ప్రభువు, మన యేసు అటువంటి వాడు కదా. ఏమన్నాడండి? చాలా 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 అనుభూతినిచ్చే మాట అండి. నేను వెళ్ళి నేను మీకు స్థలము సిద్ధపరిచినడలా నేను ఉండు స్థలములో మీరును ఉండులాగన మరలా వస్తాడండి. మరలా వెళ్ళిపోయిన వాడు ఇక నేను రాను, మీరే వచ్చేయండి అంటలేదండి.
నేను మరలా వస్తాను, నాదొక స్థలము మీదొక స్థలము అంటలేదండి. నాది పై స్థలము మీది కింద స్థలము అనడం లేదండి. డబ్బున్నవాడికి ఒక కుర్చీ, పేదవాడికి ఒక కుర్చీ కాదండి. డబ్బున్నవాడికి ఏమో సింహాసనం, పేదవాడికి ఏమో చాప కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు తాను ఉండే స్థలములో మనల్ని కూడా ఉంచడానికి తీసుకెళ్ళాడు. ఆయన ఎక్కడుంటాడో మనము కూడా అక్కడే ఉంటామండి. ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే. ఎవరైతే విశ్వసించారో, మాకు దేవుని కుమారుడు మాకు అక్కర్లేదు, క్రీస్తు మాకు అక్కర్లేదు, క్రీస్తుని మేము నమ్మం, క్రీస్తును ప్రకటించే వారిని కొడతాం, తిడతాం, కాళ్ళ పట్టుకుంటాం అనేవారికి కాదండి ఆ స్థలం. కాళ్ళ పట్టుకున్నవాడు రేపటి దినాన్న ఎక్కడుంటాడండి? కాళ్ళ పట్టుకుని తన్నించుకున్నవాడు, క్రీస్తు నిమిత్తమే దెబ్బలు తిన్నవాడు, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తున్న సేవకుల్ని అరచేత్తో కొడుతున్నారు, పిడిగుద్దులతో గుద్దుతున్నారండి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగైతే గుద్దారో ఈనాడు సువార్తకుల్ని అలాగే గుద్దుతున్నారండి, అలాగే కొడుతున్నారండి, అలాగే 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 హేళన చేస్తున్నారండి. ఎవరైతే దెబ్బలు తింటున్నాడో, బాధను సహిస్తున్నాడో, ఓర్చుకుని సువార్త ప్రకటిస్తున్నాడో, క్రీస్తుని తన ప్రాణాన్ని కంటే ఎక్కువగా, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎవరైతే ఈనాడు సువార్త ప్రకటిస్తున్నారో వారందరూ కూడా క్రీస్తుని విశ్వసించారు గనక, క్రీస్తుని ప్రేమించారు గనక ఏ స్థలంలో ఉంటారండి వాళ్ళు? కుమారుడు ఏ స్థలంలో ఉంటారో అక్కడే ఉంటామండి మనం అందరం. ఈ రోజున సువార్త ప్రకటిస్తుంటే, క్రీస్తుని ప్రకటిస్తూ ఉంటే మీకు తెలీదు, మేము అనుభవిస్తున్నాం. పోయిన వారంలోనే మేము పలానా దేవుణ్ణి నమ్ముతున్నాం, మీ దేవుడు మాకు అక్కర్లేదు, ఇక్కడ ఇంకొకసారి మీరు ఉన్నారంటే మీకేం జరుగుతుందో మీకు తెలియదు, మర్యాదగా వెళ్ళిపోండి అన్నాడండి. నన్నే అన్నాడండి. నా వెనకాల 2 కుర్రోళ్ళు ఉన్నారండి. మేము ముగ్గురం కలిసి ఒకవైపు, కొంతమంది ఒకవైపు వెళ్ళిపోయాం. బాబు, మీరు చెబుతున్న వాక్యం మాకు అక్కర్లేదు, మీరు పరిచయం చేస్తున్న క్రీస్తు మాకు అక్కర్లేదు, మా దేవుడు మాకున్నాడు, మీరు మర్యాదకి వెళ్ళిపోతారా, మీకు జరవలసింది చేయమంటారా అన్నాడు. ఇంకొక నిమిషం అక్కడ ఉంటే మమ్మల్ని ఏదైనా చేద్దురండి. ఈ రోజున వాడు ఆటలు సాగాయి, రేపొద్దున్న మన ఆటలు సాగుతాయండి. క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తు పక్షపు ఉన్న వారందరూ, క్రీస్తుని ధరించుకున్న వారందరూ, క్రీస్తుని ధరించుకుని సహించుకున్న వారందరూ తలెత్తుకుని బ్రతుకుతారు, మహిమలోకి ప్రవేశిస్తారండి. ఎవరైతే క్రీస్తుని ద్వేషిస్తారో, క్రీస్తుని పట్టించుకోరో, క్రీస్తుని విశ్వసించరో వారందరూ తలదించుకుని వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతారండి. క్రీస్తుని చూస్తూ, మనల్ని చూస్తూ వెళ్ళిపోతారండి. అబ్రహామును రొమ్మును ఆనుకున్నటువంటి పేదవాడిని ఎవరు చూస్తున్నారండి? ధనవంతుడైనటువంటి వాడు పైన ఉన్నటువంటి పేదవాడిని చూస్తున్నాడండి. చూసి ఆ అబ్రహాము రమ్ముకున్నటువంటి ఆ స్థితిని చూసి దాహము లేని, ఆకలి లేని, బాధలు లేని తన జీవితాన్ని చూసి ఆశ్చర్యపోయాడండి. భూమి మీద నాకు తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి వస్త్రం ఉంది, నా పాదాల దగ్గర పడి ఉన్నవాడు ఈ రోజు నా విశ్వాసు వీరుడైనటువంటి అబ్రహాము రొమ్మును అనుకుని ఉన్నాడే, నాకు దాహం వేస్తుంది, వాడికి దాహం వేయడం లేదు, నాకు ఆకలి వేస్తుంది, వాడికి ఆకలి లేదు, నాకు వేదన ఉంది, వాడికి శాంతి సమాధానం ఉందే అని చూస్తూ ఏడుస్తున్నాడండి. చూస్తూ ఏడుస్తూ ఒక విజ్ఞాపన చేశాడండి. అబ్రహామా, నేనంటే తప్పు చేసేసాను, తెలియక ఈ పరిస్థితి, వారికి తెలియక భూమి మీద విచ్చలవిడిగా బ్రతుకుతున్న అన్నదమ్ములు ఉన్నారు, వారికి వెళ్ళి చెప్తాను అంటే అక్కడ ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన మాట విన్నాడా? సరే, వినలేదా? వాడు నీ దగ్గరకు వచ్చేస్తాడు, కంగారు పడకం, కంగారు. అప్పుడు మీరు ముచ్చటించుకోండి, ఏమనంటే ఒరే ఆ పక్కన ఉన్నాడే ఆడు నా దగ్గరికి వచ్చాడురా, అడుగు మంచిని కూడా అవ్వలేదురా, ఆ పక్కన ఉన్నాడే, మన ఊరు వచ్చాడు కదా, ఆడు కరపత్రులు పంచాడు కదా, అప్పుడు మనం తరివేశాం కదరా, అయ్యో ఆడు ఏ స్థలంలో ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నావురా
అప్పుడు డిస్కషన్ జరుగుతుంది అనమాట. అయ్యయ్యో అదిగో పలానా సేవకుడు మన ఊరొచ్చి వాక్యం చెప్పాడు కదా, నమ్మి బాప్తీసు పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మవానికి శిక్ష విధింపబడతాడు చెప్పాడు కదరా, మనం వెళ్ళలేదు, పొరపాటు పడిపోయాం. ఆ చెట్టు నమ్ముకున్నాం, ఈ పుట్టను నమ్ముకున్నాం, ఆ దేవుణ్ణి నమ్ముకున్నాం, ఈ దేవుణ్ణి నమ్ముకున్నాం, కానీ సర్వలోకాన్ని ప్రేమించిన క్రీస్తు నమ్ముకోమని చెప్తే మనం వినలేదురా, అందుకే మనకి కరం పట్టిందిరని. అప్పుడు జరుగుతాయండి డిస్కషన్, అప్పుడు జరుగుతాయండి. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ రోజున చాలామంది చిన్న చూపు చూస్తున్నారు. సువార్త ప్రకటించడానికి నిర్లక్ష్యం, సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు వినడానికి నిర్లక్ష్యం, సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు దాన్ని అంగీకరించడానికి నిర్లక్ష్యం. ప్రతి దానికి, ప్రతి క్రియకు మనం ఫలితం పొందుతాం, జవాబు చెప్పబద్దులమై ఉంటాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని మనం నిర్లక్ష్యం చేయడానికి, ఆయన ఇంత అంతా మనిషి కాదండి, ఆయన గొప్పవాడండి. మూడు మేకులు పీక్కోలేనాడు అన్నారండి. ఒకే వస్త్రంతో ఒక మాసిపోయిన గుడ్డతో నడిచాడురా ఈ 33 సంవత్సరాలు అన్నాడండి. రేపటి దినాన పరలోకం వెళ్ళినప్పుడు ఏ మహిమతో కనబడతాడో, ఏ శక్తితో కనబడతాడో, 3 మేకులు పీక్కోలేడో, లేకపోతే నువ్వు నరకానికి వెళ్లకుండా దాన్ని సహించాడో తెలుస్తుందండి. ఆయనే 3 మేకులు పీకేసుకుంటే కనుక రక్షణ ఎక్కడది? ఆయనే శిలువలో మరణించకపోతే నీకు నీకు పాప క్షమాపణ ఎక్కడది? పీక్కోలేడండి ఆయన. సముద్రాన్నే, అల్లకొల్లంగా ఉన్న సముద్రాన్నే ఆపగలిగిన వాడు, ఏమండి దెయ్యపు సమూహాన్నే పారగొట్టిన వాడు, కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చిన వాడు, 7,000 మందికి 5,000 మందికి 4,000 మందికి ఆహారం పెట్టినోడు. ఆఫ్టర్ ఆల్ మేకులు పీక్కోలేడా? ఆడికి బుద్ధి లేక మాట అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పీక్కోలేదంటే మనకు రక్షణ ఇవ్వడానికి, మన పాపాలు క్షమించడానికి. అదే సిలువ ఆయన వద్దు అనుకుంటే మనకు రక్షణ లేదు. ఆయన చనిపోవాలి, ఆయన రక్తం కారాలి, ఆయన బలవ్వాలి. దేవుని ప్రణాళిక జరుగుతుంది. దాన్ని అంగీకరించడం పోయి దాని మీద నిందలేస్తూ హేళన చేస్తూ ఉన్నావే, నీ బ్రతుకు ఏమైపోతుందో చూడు. ఏమండి చాలా చాలా పేదవాడైనటువంటి వాడికే నువ్వు ఆహారం పెట్టలేదని ఎక్కడున్నావు? నువ్వు నరకంలో ఉన్నావు. లాజరేమో పరదైసులో ఉన్నాడు, ధనవంతుడేమో ఎందుకని? అడిగి ఎవడు కూడా సాయం చేయలేదు, సాయం చేయలేదనే నీకు దేవుడు ఆ శిక్ష పెడితే, యేసుక్రీస్తు ప్రభువారినే నువ్వు నిందించావు, యెహోవా దేవుడినే నువ్వు తృణీకరించావు, ఇక నీ బతుకేమైపోద్ది? అందుకని ఈనాడు మన భారతదేశంలో జరుగుతున్నటువంటి హింసాకాండ ఎవరైతే చేస్తున్నారో వారికి క్షేమం కాదు. ఏ పాపము చేయనివాడు యేసుక్రీస్తు, ఎవరికి హాని చేయనివాడు యేసుక్రీస్తు. ఆయనే బాధ అనుభవించి, ఆయనే కరుడుగా మారిపోయి, నీవు చేసిన హానంతా భరించి, నీ పాపాలు నా పాపాల నిమిత్తం తన ప్రాణాన్నే త్యాగం పెట్టినవాడు. నీ పూదండలు కోరలేదైనా, నీ కొబ్బరికాయలు కోరలేదైనా, నీ అట్టుబళ్ళు కోరలేదైనా, నీ పూజను దేన్ని కోరలేదైనా. మిగతా ఏ దేవుడికైనా పూలదండలు వేసి ఆరతలు ఇచ్చి పూజిస్తారేమో, నా దేవుడు ఏమీ కోరలేదు. నీ హృదయాన్నే కోరాడు ఆయన, విరిగి నలిగిన హృదయాలే కోరాడు ఆయన, నలిగిన మనసే ఆయన కోరాడు ఆయన. నీ నలిగిన మనసుతో దేవా నన్ను ఆదుకో అన్న మాటే చాలా ఆయనకి సరిపోద్ది ఆనందం. అటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ రోజున ఎవ్వరు కూడా స్వీకరించడం లేదు. పోనీ క్రైస్తవులోనైనా సరే సరైన విశ్వాసంతో బ్రతుకుతున్నారా? సరైన అవగాహనతో ఆయన అంగీకరించారంటే క్రైస్తవుల్లో కూడా సరైన అవగాహన లేకుండా బ్రతుకుతున్నారండి. పూర్వం చేసిన సంగతిని చూసాం, ఇప్పుడు చేస్తున్న సంగతిని చూసాం. భవిష్యత్తులో ఏం చేస్తాడంటే మన కొరకు స్థలములు సిద్ధపరిచి ఆయన వచ్చి మరలా మనం తీసుకువెళ్ళి ఆ స్థలములో మనల్ని పెట్టడానికి వస్తాడండి. అదండి యేసుక్రీస్తు ప్రభువారు చేసేది. అపోస్తుల గారి మొదటి అధ్యాయం 10-11 వచనాల్లో ఆ మాటలు ఉంటాయండి. మీరు వెళ్ళిపోతున్నారని చూస్తున్నారు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని, గలిలయ మనుషులారా
మీరెందుకు ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? ఆ, 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 ఆ. చాలు చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగెళ్ళారో అలాగే వస్తారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు మనం ఏం చూసాము? పూర్వం మన కొరకు ఏం చేశాడో చూసాం. ఇప్పుడు మన కొరకు ఏం చేస్తున్నాడో చూసాం. భవిష్యత్తులో మన కొరకు ఏం చేయబోతున్నాడో చూసాం. మనం ఏం చెయ్యాలి? మనం ఏం చేద్దామంటే యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిద్దాం, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముదాం. చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం కూడా చదివి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అడుగు జాడలలో మనం అందరము నడవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామండి? యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించి ఆయన ఎలాగైతే నడుచుకున్నారో అలాగూ నడిస్తే మనకు దీవెన, ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ జీవితాన్ని జీవించారో ఆ అమూల్యమైన జీవితాన్ని, క్రీస్తు స్వారూప్యాన్ని మనం అందరం సంపాదించుకుని మనం పరలోకం చేరదాం. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన ద్వారా మనం అందరం పరలోకం వెళ్దాం. ఆయనలా మారిపోవాలి, క్రీస్తులా మారి క్రీస్తు స్వారూప్యాన్ని మనలో సంపాదించుకుని పరలోకం చేరాలని యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించే విషయంలో ఈ సంగతుల ద్వారా మనం విశ్వసిద్దాం. ఏ విషయంలో కూడా ఆ క్రీస్తు మార్గంలోకి రావద్దు. ఏం చేశాడో విని, మన కొరకు ఏం త్యాగం చేశాడో విని క్రీస్తుని విశ్వసిస్తే మనం బలంగా క్రీస్తులో మనం స్థిరపడగలుగుతాం, మంచి విశ్వాసాన్ని కొనసాగించగలుగుతాం.